వెల్కమ్ టు మైరా మీడియా. 17వ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ అయితే బయటకు వచ్చేసింది. అన్ని పార్టీల వారు కూడా తమ అభ్యర్థులను ప్రకటించే దిశగానే వెళ్తున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మైరా మీడియా ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఇప్పటికే దాదాపుగా 100 నియోజకవర్గాలు పైననే పర్యటించి అక్కడి ప్రజల అభిప్రాయాలను సేకరించింది. వాటికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ని అయితే మైరా మీడియా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించిన రాప్తాడు నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రవీంద్ర గారు, రాప్తాడు నియోజకవర్గం పరిటాల సునీతమ్మ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అక్కడి ప్రజలు ఎట్లా ఉన్నారు సార్? అంటే ఇప్పుడున్న ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారా లేదంటే అనుకూలంగా ఉన్నారా? గతంలో అనంతపురం జిల్లా తీసుకున్నట్టయితే హిందూపురం కూడా మనం చేసాం. ఆ తరుణంలోనే మనం రాప్తాడు కూడా చేయడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి మొదటి నుంచి కూడా అక్కడ టీడీపీకి బాగా పట్టున్నటువంటి ప్రాంతం అది. సాంప్రదాయ ఓటు బ్యాంక్ కానివ్వండి, అదేవిధంగా పరిటాల రావి ఉన్నప్పుడు ఓటు బ్యాంక్ కానివ్వండి, అంతా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది కంచుకోట అంటుంటారు. గత ఎన్నికల్లో అది తేలినటువంటి పరిస్థితి. 2014 ఎలక్షన్లు కూడా అది ఈసారి కొంత మార్పులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, కొన్ని తర్వాత ఆమె అందుబాటులో లేకపోవడం, ఇట్లాంటి కొన్ని సమస్యల మీద అయితే విభిన్న వాదనలు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ. అంటే వాళ్ళ అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయన్నమాట. సార్, ప్రధానంగా మనం ప్రజల వద్దకు వెళ్ళి అంటే మనం అంటూ కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసుకునే వెళ్తాం వాళ్ళ వద్దకు. మొదటిగా మనం వాళ్ళని అడిగిన ప్రశ్న ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటి? అంటే మనం మొదటిగా అయితే రాప్తాడు మండల కేంద్రంలో తీసుకున్నట్టే అక్కడ ఉన్నటువంటి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా, ఇక్కడ లోకల్ ఉన్నటువంటి అంటే మంత్రిగా ఉండి మీ ప్రాంతం వాసి ఎమ్మెల్యే అయినటువంటి పరిటాల సునీతమ్మ గారు మీకు అందుబాటులో ఉంటున్నారా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది వాళ్ళని. అభివృద్ధి పరంగా కానీ అయితే అభివృద్ధి పరంగా అంశాలను తీసుకున్నట్టయితే మనం మండల కేంద్రాల్లో కొంత రోడ్లు వేయడం కానీ, తర్వాత వాటికి సంబంధించి అది మన పింఛన్లు కానివ్వండి, ఇట్లా ఇతరత్ర కొన్ని రెగ్యులర్గా వచ్చేటువంటి స్కీముల పరంగా కానివ్వండి కొంచెం బాగానే జరిగాయని చెప్తున్నటువంటి అక్కడ వినిపిస్తున్నటువంటి ప్రజల అభిప్రాయం అనమాట. వాళ్ళని చూస్తే ఎట్లా సార్, ఇప్పుడు సునీత గారు అయితే అందుబాటులో ఉన్నారని చెప్పారా లేరని చెప్పారా, ఏమొచ్చింది సమాధానం? అంటే మంత్రిగా అయిన తర్వాత ఆమె మంత్రి పదవి వచ్చిన తర్వాత కొంత అందుబాటులో లేని పరిస్థితి ఉంది. అక్కడ కింది స్థాయి క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కార్యక్రమాలు చూసుకుంటారు తప్ప ఆమె ఏదో ముఖ్యమైన శంకుస్థాపనలు కానీ ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే తప్ప ఆమె వచ్చే పరిస్థితి లేదని చెప్పి అక్కడ ఉన్న ప్రజల అభిప్రాయం. ఓకే సార్, ప్రధానంగా ఉన్న సమస్యలు ఏమైనా చెప్పారు సార్ నియోజకవర్గంలో? అయితే అప్పుడు 2014 అంతకుముందు 2014 ఎలక్షన్లప్పుడు కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళకు. హంద్రీ నీవా నుంచి వాటర్ తీసుకోవడం కానీ, అదేవిధంగా రామగిరిలో మూతపడ్డటువంటి బంగారు గనులకు సంబంధించి కానీ, అదేవిధంగా ఆ ప్రాంతంలో కొన్ని పనులు అంటే రోడ్లు, గ్రామీణ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ, ఇట్లాంటి కొన్ని హామీలు ఇచ్చారు. తర్వాత పేరూరు డ్యాముకు సంబంధించి కాలువలకు నీళ్ళు మళ్లించే విషయానికి సంబంధించి కొన్ని మండలాలకు వచ్చినాయి అనుకోండి, కొన్ని మండలాలకు రావాల్సిన అవసరం ఉందన్నమాట. సో అంత అరకొరగా పనులు చేసినటువంటి నేపథ్యం అక్కడ. సో అంత కొంత హామీల పట్ల కొంత నిర్లక్ష్యంగా ఉన్నారనేటువంటిది కొంత ఉంది. మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయి సార్ అక్కడ? మనం మొత్తం రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాల్లో పర్యటించడం జరిగింది. మనం 6 మండలాల ప్రజల అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకు మెయిన్గా రామగిరి మండలం కానీ, తర్వాత రామగిరి మండలానికి వస్తే ప్రధానంగా సమస్య అదే. అక్కడ గనులు మూతపడ్డ గనులు తెరిచి అక్కడ ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి అనమాట అక్కడ. సరే, ఇప్పుడు ప్రధానంగా మనకు 6 మండలాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ఆ 6 మండలాలలో ఏ పార్టీ బలం ఎంత ఉంది? అంటే అక్కడ ఓటింగ్ శాతం లాగా మనం ఏమైనా చెప్పగలమా? చెప్పొచ్చు అక్కడ. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువ బీసీ ఓటర్లు, తర్వాత ఎస్సీ ఓటర్లు, రెడ్డి సామాజిక వర్గం ఇవి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అనమాట. బీసీలను తీసుకున్నట్టయితే మనం మొదటి నుంచి కూడా పరిటాల రవి ఉన్నప్పటి నుంచి కూడా కొంత ఫేవర్గా ఉన్నటువంటి నేపథ్యం. సో ఎస్సీలు కాంగ్రెస్ పార్టీకి బాగా ఫేవర్గా ఉన్నటువంటి పరిస్థితి మొదట్లో. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మనగడలో లేకుండా పోయిందో ఆ ఓటర్లంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్వర్ట్ అయిందనమాట. ఇంకా రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ. మనం 6 మండలాల్లో పర్యటించడం జరిగింది. ఆత్మకూరు మండలం తీసుకున్నట్టయితే మనం టీడీపీ వైసీపీ కొంత ఈక్వల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ. రాప్తాడు మండల కేంద్రంలో అయితే మన మండలంలో తీసుకున్నట్టు శాంపిల్ ప్రకారం అయితే వైసీపీకి కొంత ఎడ్జ్ కనిపిస్తుంది అక్కడ, వైసీపీ పార్టీకి. అక్కడ జనసేన కూడా కొంతమంది జనసేన పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రామగిరి మండలం తీసుకుంటే మేజర్గా ఎక్కువ పర్సెంటేజ్ టీడీపీకే ఉంది. రామగిరి మండలం ఎక్కువగా టీడీపీకి. ఇంకా అనంతపురం రూరల్లో తీసుకున్నట్టయితే మన వైసీపీకి 60% దాకా వస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత కనగానపల్లిలో టీడీపీ,
చెన్నకొత్తపల్లి అంటే సీకపల్లి అని కూడా పిలుస్తారు అక్కడ కూడా కొంత ఈక్వల్గా ఉన్నటువంటి పరిస్థితి రెండు పార్టీలకు సంబంధించి. సో ఇక్కడ ఏంటంటే ఆఫ్ ద రికార్డులో తీసుకున్నప్పుడు చాలామంది ఏంటంటే అభిప్రాయాలు చెప్పడానికి కొంత జంకుతున్నటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే ఈ ఓట్ల తొలగింపు వ్యవహారం కొంత ఇబ్బంది కలిగించే అంశం ఉందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే పని చేస్తున్నారా అంటే బాగా చేస్తున్నారా, అన్నీ బాగానే జరుగుతున్నాయి అనేటువంటి చెప్తున్నారు అక్కడ. సో అది కూడా కొంత ప్రభావం చూపించే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ స్కీములు కానీ ఈ పసుపు కుంకుమకు సంబంధించి కానీ తర్వాత ఇది పింఛన్ల పెంపకం కానీ అదేవిధంగా రైతులకు మిగతా రుణం ఏదైతే ఉందో అది మాఫీ చేసే ప్రయత్నం కానీ తర్వాత అన్నదాత సుఖీభావ కింద అమౌంట్ వేయడం కానీ అది కొంత టీడీపీ గ్రాఫ్ పెంచిందనే చెప్పొచ్చు. మన అంటే ఆ సమయంలో మనం అక్కడ కాన్సెస్లో తిరుగుతూ ఉన్నాం అనమాట. అప్పుడు కొంత అదైతే ప్రభావం చూపించే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది మనకు. అక్కడ మొత్తం ఎన్ని శాంపిల్స్ తీసుకొని ఉంటాం సార్ మనం, అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి అది ఆన్ రికార్డ్ కావచ్చు, ఆఫ్ ది రికార్డ్ కావచ్చు? 4000 దాకా తీసుకున్నాం అన్నమాట. గతంలో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి గారికి సునీతమ్మ గారికి మధ్యన ఎంత వ్యత్యాసం ఉన్నది, ఇప్పుడు ఆ వ్యత్యాసం భర్తీ అయ్యే ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారు? అంటే 2009లో చూసుకుంటే 1100 చిల్లర మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి సునీతమ్మ మెజార్టీ. తర్వాత 2014 తీసుకుంటే అప్పుడు అప్పటికి 2009కి 2014కి కొంత వేరియేషన్ ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే రాష్ట్రం విడిపోవడం కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు సీనియారిటీ కోరుకోవడం కానీ ఆ నేపథ్యంలో టీడీపీ పార్టీకి కొంత 6000 పైచీలకు మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అది పెరిగింది తర్వాత. మరి ఇప్పుడు చూసుకుంటే అప్పుడు 2009లో టఫ్ ఫైట్, అప్పట్లో 2014 అంటే ఒక ప్రభావం చూపించినాయి. మరి ఈసారి కూడా 2009లో ఉన్నటువంటి పరిస్థితి కొంచెం రావచ్చు, అంటే టగాఫర్ ఉండొచ్చు, హోరాహోరీగా ఉండే పరిస్థితి ఉంది అక్కడ ఖచ్చితంగా. అదైతే ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ మనకు మెయిన్గా వచ్చేసేసి గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంది సార్? అంటే అది గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఆ పనితీరు ఎట్లా ఉంది అక్కడ? ఇక్కడ హాస్పిటల్ గురించి ప్రస్తావించినప్పుడు మనకు అనంతపురం జిల్లా దగ్గరలో ఉంది కాబట్టి రాప్తాడు నియోజకవర్గంలో పెద్ద ఆసుపత్రులు అనేటివి ఏం లేవు. ప్రాథమికంగా ఉండే ఆసుపత్రులు ఉంటాయి కానీ అనంతపురం జిల్లా కేంద్రం దగ్గర, రాప్తాడు నియోజకవర్గం చాలా దగ్గర అనమాట. సో వాళ్ళు దగ్గర కాబట్టి వాళ్ళు ఎక్కువగా జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ. స్కూల్స్ అనేది పర్వాలేదు, స్కూల్స్ పరంగా ఇబ్బంది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు సార్? అంటే మోదీ గారి పరిపాలనతో మీరు సంతృప్తిగా ఉన్నారా అనే ప్రశ్న అయితే మనం ప్రతి నియోజకవర్గంలో మన వాళ్ళు ప్రతి రిపోర్టర్ అయితే అడుగుతూ ఉన్నారు. మరి కేంద్రం గురించి ఏం చెప్పారు? మోదీ గారి పరిపాలనతో సంతృప్తిగా ఉన్నామన్నారా, లేదంటే ప్రభుత్వం మారాలి అన్నారా? మనం అడిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని క్వశ్చన్ మనం అడిగాం వాళ్ళని. అంటే ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుంది అనేటువంటి వాళ్ళ నుంచి వచ్చినటువంటి అభిప్రాయం. రాష్ట్రం విడగొట్టింది వాళ్ళే కాబట్టి వాళ్ళే ఇస్తారనేది ఒక అభిప్రాయం వాళ్ళ నుంచి వస్తుంది అనమాట. సో అది మరి అక్కడ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు అలా అన్నారు అనుకోవచ్చా, నిజంగానే మరి పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని నమ్మకమో కానీ మొత్తానికైతే ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు వాళ్ళు. రాష్ట్రంలో ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఇంకా దగ్గరికి వచ్చాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది అని అన్న ప్రశ్నకి సమాధానం ఏమొచ్చిందంటారు ఇక్కడ? అంటే రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ప్రజల నుంచి మనకు వచ్చిన అభిప్రాయాల్లో మేజర్గా ఏంటంటే ఒకసారి అనుభవజ్ఞుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు చూసాము, ఒకసారి జగన్మోహన్ రెడ్డికి కూడా అవకాశం ఇస్తే పరిపాలనా విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూడాలనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ అని కాదు కానీ వాళ్ళ తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అలాంటి కార్యక్రమాలు చేయాలనంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని చేయగలడు అనేటువంటిది ముఖ్యంగా ఎక్కువగా కోరుకుంటున్నది అయితే రైతులు, పూర్తిస్థాయిలో రైతులు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే వర్షాలు రావనేటువంటిది ఒక ముద్ర పడిపోయిందనమాట. సో అంటే వాతావరణానికి చంద్రబాబుకి సంబంధం లేనప్పటికీ కూడా ప్రజల్లో ఒక విధమైనటువంటి అభిప్రాయం ఉందన్నమాట. గతంలో 9 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా అప్పుడు కరువు కాటకాలు వచ్చినటువంటి నేపథ్యం అనమాట. సో అందులో భాగంగానే రైతులు కోరుకునేది ఏంటంటే వీళ్ళు అధికారంలో ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సమృద్ధిగా వర్షాలు పడ్డాయి, పంటలు బాగుపడ్డాయి, తర్వాత పండినాయి, తర్వాత గిట్టుబాటు ధరలు కూడా బాగున్నాయి అనేటువంటి ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయం అనమాట. అంటే ఇప్పుడు మండల కేంద్రాన్ని చూసుకుంటే మటుకు టీడీపీని కోరుకుంటున్నారు. ఇప్పుడు అభివృద్ధి అనేది జరిగింది, పల్లెల్లో అభివృద్ధి మధ్యలో ఆగిపోయింది. రాష్ట్రం విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు కదా, కొంత మధ్యలో ఆగిపోయింది. కాబట్టి అభివృద్ధి జరగాలంటే మళ్ళీ అనుభవజ్ఞుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అభివృద్ధి కంటిన్యూ అవుతుంది, లేకపోతే మధ్యలో ఆగిపోయే అవకాశం ఉందనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఆ నియోజకవర్గంలో ప్రజల నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉందన్నమాట. సో మేజర్గా అయితే రైతుల నుంచి అయితేనేమో
జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు. మిగతా పరంగా చూసుకుంటేనేమో ఈయన చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నారు అనమాట. అక్కడ అయితే రైతులకు సంబంధించి ఏంటంటే ఆ ప్రాంతంలో పేరూరు డ్యామ్కి సంబంధించి కానీ అంద్రినీవ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు తీసుకొచ్చే ప్రక్రియ కానీ ఇవంతా కొంత ఎన్నికల ముందు హామీ ఇచ్చినప్పుడు అరకొరగానే పనులు జరిగినటువంటి పరిస్థితి అనమాట. సో రైతులకు పంటలు పండించుకోవడానికి ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే కరువు ప్రాంతం. సో ఆ నేపథ్యంలో రైతులంతా కూడా పంటలు పండించుకోవడానికి ఇబ్బంది అవుతున్నాయి. బోర్లు వేసి నీళ్ళు మోటార్స్ రావడం వల్ల ఆ రాప్తాడ్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఏమైనా మంచి జరిగింది అని చెప్పారా? అంటే అనంతపురం జిల్లాలోని నియోజకవర్గం ఇది. రాప్తాడ్ నియోజకవర్గంలో అయితే కియా మోటార్ ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే అనంతపురం జిల్లా అని చెప్పారు కానీ సుమారుగా పెనుగొండకు దగ్గరలో ఉంటుంది. అనంతపురం డిస్టిక్ నుంచి మనం తీసుకుంటే సుమారుగా ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కియా మోటార్స్. సో పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానికంగా ఉండేవాటి వారికి మాత్రం కొంత ఉపయోగంగా ఉంటుంది అక్కడ. అప్పుడు మనం పెనుగొండ నియోజకవర్గంలో పర్యటించాము. అక్కడ వాళ్ళు చెప్పారు అక్కడ పరిస్థితి లేనిది తీసుకున్నారా లేదా, ఎందుకు తీసుకోలేదు, ఎవరిని తీసుకున్నారా అనేటువంటిది మనం పెనుగొండ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు దాని గురించి. కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్కి రావడం అనేటువంటిది మంచి పరిణామమే. అనంతపురం జిల్లాకి రావడం ఇంకా మంచి పరిణామం ఇది. ఎందుకంటే కరువు జిల్లా కాబట్టి అది ఉపయోగపడుతుంది. బట్ రాప్తాడ్ నియోజకవర్గంలో మాత్రం దాని ఇంపాక్ట్ అయితే కనిపించలేదు మనకు. రైతులు అంటే కొన్ని నేను మన వీడియోస్ చూశాను. రైతులు వచ్చేసేసి మేము బెంగళూరు ప్రాంతానికి దగ్గరగా ఉన్నాం కాబట్టే బ్రతికున్నాము, ఇంకా ఇక్కడే ఉంటే ఈ గిట్టుబాటు ధర లేక చనిపోయే పరిస్థితులు కూడా మాకు ఉన్నాయని వీడియోలు కొన్ని చెప్పారు మనకి. అంటే ఏంటి సార్ అక్కడ రైతులు ఈ బెంగళూరు ప్రాంతానికి తరలి వెళ్ళడం కావచ్చు, లేదంటే అక్కడ పంటలు అక్కడికి తరలించడం కావచ్చు, ఎందుకంటారు? అంటే అక్కడ నీరు లేకపోవడం, అదే మనం అనుకున్నాం. కొన్ని ఇప్పుడు ఆంధ్రనీవ నుంచి నీరు రాకపోవడం, తర్వాత పేరూరు డ్యామ్ నుంచి కొన్ని 20,000 పైన ఎకరాలకు నీరు, ఆ పక్కన గ్రామాలకు నీళ్లు రాకపోవడం కాలువల ద్వారా, ముఖ్యంగా వర్షాలు లేకపోవడం. ఈ వర్షాలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు బోర్లు వేస్తే బోర్లు నీళ్లు పడట్లేదు అనమాట. కనీసం బోర్లలో నీళ్ళని వస్తే దాని ద్వారా పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. అక్కడ కొంచెం బోర్లు పడినప్పటికీ కూడా వాటర్ తక్కువగా రావడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడ కూరగాయలు పండించి అక్కడ ఎక్కువ రైతులు, మనం బెండకాయ రైతులను ఎక్కువ కలిసాం. మనం అక్కడ బెండకాయ తీసుకుపోయే రైతులు ఇక్కడ పండించిన పంటను బెంగళూరుకి తీసుకుపోతున్నారు అనమాట. అక్కడ మాకు మంచి ధర ఉంది, బెంగళూరే కర్ణాటక ప్రాంతమే లేకపోతే అనంతపురం జిల్లా రైతులు జీవితమే లేదనేటువంటిది మనకు వీడియో క్లిప్పింగ్స్ కూడా క్లియర్గా ఉన్నాయి వాళ్ళు మాట్లాడింది. రైతులు అనంతపురం నుండి మన ధర్మవరం కానీ ఎక్కడన్నా కానీ ఒక రైతు పండించుకోవాలా, కర్ణాటక పోవాలా, డబ్బులు తెచ్చుకోవాలా, మందులకి ఇవ్వాలా, కూలీలకి ఇవ్వాలా, వాళ్ళు కడపత్రపాలు చేసుకోవాలా. ఒక బెంగళూరు లేకుండా ఉంటే మన ఆంధ్రాలో బతకలేము మేము. ఒక కర్ణాటక సాగుతుంది, మమ్మల్ని. అయితే అనంతపురం డిస్టిక్ జిల్లా కేంద్రం దగ్గరలో పెట్టుకొని మీరు మార్కెట్ యార్డ్కి వెళ్లకుండా అక్కడ ఎందుకు వెళ్తున్నారంటే దళారీ వ్యవస్థ అనేటువంటిది రైతులను కొంచెం ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. గిట్టుబాటు ధరలు లేకపోవడం, సో అది ఇబ్బంది ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళు. సార్ ఇప్పుడు మన గ్రౌండ్ రిపోర్ట్ రిజల్ట్స్ చెప్పే విధంగా చూసుకుంటే ఒక్కసారిగా మండలాల వారీగా పర్సంటేజ్ ఎంత ఉంది అనుకోవచ్చు? అంటే రాప్తాడ్ నియోజకవర్గానికి సంబంధించి ఏ పార్టీ పర్సంటేజ్ ఎంత అని మనం చెప్పగలం? రాప్తాడ్ నియోజకవర్గానికి సంబంధించి మనం తీసుకున్నటువంటి శాంపిల్స్ ప్రకారం, దాని ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సుమారుగా మనం 52% ఉందండి. టీడీపీ పార్టీకి 45% ఉంది. జనసేన పార్టీకి 3% ఉంది. ఇది అక్కడ పర్సంటేజ్ ప్రకారం. అంటే మనకు వచ్చినటువంటి అభిప్రాయాలను మనం తీసుకొని వాటిని కౌంట్ చేసి మన పర్సంటేజ్ల ప్రకారం లెక్కేస్తే ఇంత పర్సంటేజ్ వచ్చింది మనకు. సో ఇది ఎప్పుడు మనం అక్కడ వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి నేపథ్యంలో వచ్చిన సందర్భం అనమాట. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది, పార్టీలు ఏమైనా పొత్తులు పెట్టుకుంటాయా, కలిసి పొత్తులు పెట్టుకుంటే మటుకు ఈ మారే అవకాశం ఉంటుంది, ఈక్వేషన్ మారే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ స్కీములు ఏవైతే ఉన్నాయి, గత నెల రోజుల నుంచి ఆయన ప్రవేశపెడుతున్నటువంటి స్కీములు కానీ, మళ్ళీ రీసెంట్గా పసుపు కుంకుమ వాళ్ళకు డబ్బులు ఇవ్వడం కానీ, ఈ పింఛన్లకు సంబంధించి కానీ కొంత అయితే ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. అది ఎందుకంటే ప్రభావం అంటే ఎంతవరకు, అంటే మీరు ఒక 3% మాత్రమే అనేసి అంటా ఉన్నారు. ఎందుకంటే అక్కడ లోపం ఏంటంటారు? అక్కడ అభ్యర్థి లేకపోవడమా, లేకపోతే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాల తర్వాత రాయలసీమలోని అనంతపురం జిల్లా మీదనే ఎక్కువ కేంద్రీకృతం చేసినట్టు తెలుస్తుంది. అప్పట్లో కవాతు కూడా నిర్వహించారు అక్కడ. మరి ఎందుకు అంత తక్కువ ప్రభావం చూపిస్తుంది? అదే అక్కడ అభ్యర్థులను ప్రకటించకపోవడం ఆయన, లేదా గతంలో ఆయన అన్నారు అనంతపురం జిల్లా నుంచే నేను పోటీ చేస్తానన్నారు. అది ఏ కాన్స్టిట్యూన్సీ అనేది కూడా చెప్పలేదు అక్కడ. తర్వాత పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ, ఆ బూత్ కమిటీలు కానీ ఇట్లాంటివి కానీ ఏం కూడా చేయలేదు అక్కడ పార్టీకి సంబంధించి. అంటే బూత్ స్థాయి లెవెల్లో పార్టీని పటిష్టం చేసే పరిస్థితి కనిపించలేదు అక్కడ.
ఇంకోటి ఆ అభ్యర్థి అనే వ్యక్తి ఎవరైతే పార్టీ నుంచి అభ్యర్థి అని ఉంటారో అప్పుడు కొంత పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక లోకల్గా ఆయనకు ఉన్నటువంటి అనుకూల అంశాలు కానీ సానుకూల అంశాలు కానీ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ప్రకటించలేదు కాబట్టి మనం అప్పుడు అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ రెండు పార్టీల మధ్యలో హోరాహోరీ ఉంటుందని చెప్పి అక్కడ మేజర్గా ఉన్నటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం మనకు ప్రధానంగా రెండు పార్టీలే అన్నారు అక్కడ. మరి కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ ఒకవేళ కలిసి పోటీ చేస్తే కనుక వైసీపీకి కొంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొంత ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి. సార్ మీ మాటల్లో ఒకటైతే అన్నారు, పసుపు కుంకుమలు ఇచ్చినప్పుడు అంటే పసుపు కుంకుమల కింద మహిళలకు కొంచెం అమౌంట్లు అయితే వెళ్ళాయి, ఈ వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రభావం చూపుతుంది అన్నారు కదా, అట్లా ఏమైనా చూపాయి అంటే మహిళలు ఆ పార్టీ వైపు మళ్ళీ టీడీపీ వైపు ఎక్కువగా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? అదే కొంత ప్రభావం ఉందని అనుకోవచ్చు. మనకు ఆఫ్ ద రికార్డ్ చెప్పినటువంటి దాని ప్రకారం అయితే కొంతమంది చెప్తున్నది ఏంటంటే ఎగనెస్ట్గా చెప్తే కనుక మాకు వచ్చే డబ్బులు కూడా రావు అనేది కొంతమంది అభిప్రాయము. తర్వాత కొంతమంది ఏంటంటే మేము కర్ణాటకలో ఎక్కడో వలస వెళ్ళి బతుకుతున్నాము, వీళ్ళు ఇచ్చే అరకొర డబ్బులకు 10 సార్లు తిప్పుకునే బదులు మాకు ఛార్జీలకే సరిపోతున్నాయి, వీళ్ళు ఇచ్చే డబ్బులు ఇచ్చేదేదో వన్ టైం సెటిల్మెంట్ చేసి ఇచ్చింటే బాగుండేది, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి 10 సార్లు తిప్పుకోవడం ఇబ్బంది కలిగిస్తుంది. అట్లా దాని ద్వారా ఏమైందంటే వాళ్ళు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఆ నేపథ్యంలోనే చూడండి, గతంలో పొదుపు సంఘాల వాళ్ళు కూడా తమ పాత రుణాలు మాఫీ చేయకుండా పసుపు కుంకుమ మీద డబ్బులు ఇస్తారని దాని మీద రాప్తాడు నియోజకవర్గంలో కొంత ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. గతంలో ఎవరు మన పర్యటనలో సునీతమ్మ పర్యటన సందర్భంగా కొంత పరిస్థితి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అనమాట. విజువల్స్ కూడా చూశారు కాబట్టి కొంత అదైతే కొంత అటు కొంత ఇటుగా ఉందన్నమాట అది. అయితే చివరికి ఎన్నికల సమయానికి వచ్చేసరికి వాళ్ళు మరి ఎటువైపు మొగ్గు చూపుతారనేటువంటిది ప్రశ్నార్థకంగా ఉంది. అక్కడ చాలామంది ఏంటంటే డబ్బులు తీసుకునేది తీసుకుందాము, అక్కడ వైసీపీ పార్టీ కూడా వీళ్ళకు అమౌంట్ ఇస్తుంది అనమాట, డైరెక్ట్ వాళ్ళ చేతికే ఇస్తాను ప్రకటించిన నేపథ్యంలో కొంత అది ప్రభావం అది కూడా చూపించవచ్చు. రెండు పార్టీలకు కొంత నష్టం ఉంది, లాభం ఉంది అక్కడ మనం చూసినటువంటి పరిస్థితుల ప్రకారం చూస్తే మటుకు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద ఈసారి అయితే రాప్తాడు నియోజకవర్గంలో పోటాపోటీ ఈ ఇరు పార్టీల మధ్య ఉంటుందన్నట్లు తెలుస్తుంది, టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే. జనసేన ప్రభావం అయితే చాలా తక్కువగా ఉంటుంది అన్నట్లుగానే మనకు తెలిసింది. ఇది కేవలం మైరా మీడియా ప్రజాభిప్రాయంలో తేలిన రిజల్ట్స్ మాత్రమే, ఎందుకంటే ఓటర్ నాడి అన్నది ఎవరు పట్టుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు మనకు కెమెరా ముందు చెప్పే మాట ఒకటి ఉంటుంది, పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఎవరు అంచనా కూడా వేయలేరు అనేసి మనకు ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. కానీ మైరా మీడియా అయితే ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికీ చాలా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మనకు చూసాం. ఖమ్మం జిల్లాకు సంబంధించి అయితే మైరా మీడియా ఏం చెప్పిందో 100% అదే రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా మైరా మీడియా ప్రతి నియోజకవర్గంలో పర్యటించి అక్కడ నిజంగా ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరుస్తుంది, మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని ప్రజల్ని అడిగి మరీ తెలుసుకొని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఈ వివరాలన్నీ కూడా మా మైరా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.